హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభం జరగాలని మరియు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ 31st స్పెషల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్గా టూటీ ఫ్రూటీ వెనిలా స్పాంజీ కేక్ని ఫ్లఫీగా టేస్టీగా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలని ఈ రెసిపీ చేశా. పర్ఫెక్ట్గా కుదిరింది, సూపర్ టేస్టీగా చాలా బాగుంది. ఇలా ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టి డెకరేట్ చేసుకుంటే సెలబ్రేషన్కి చాలా బాగుంటుంది. మనం న్యూ ఇయర్కి 31st నైట్ 12కి డెఫినెట్గా కేక్ కట్ చేస్తాం కాబట్టి మీరు కూడా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా వెరైటీగా ఇలా టూటీ ఫ్రూటీ వెనిలా కేక్ని స్పెషల్గా చేసుకొని ఎంజాయ్ చేయండి. పిల్లలు అందరూ ఫ్యామిలీ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్గా టూటీ ఫ్రూటీ కేక్ని చేసుకొని ఎంజాయ్ చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. టూటీ ఫ్రూటీ వెనిలా స్పాంజీ కేక్ని ప్రిపేర్ చేయడానికి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవడానికి మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 eggs, 100 గ్రామ్ మైదా, 100 గ్రామ్ షుగర్, 30 ml ఆయిల్, 30 ml మిల్క్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్. షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోండి. కేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా కేక్ బౌల్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి కేక్ బౌల్కి మొత్తం పట్టేలా ఇలా బ్రష్ తోటి అప్లై చేసి అందులోనే కొంచెం మైదా అప్లై చేసి మొత్తం బౌల్కి పట్టేలా కోట్ చేసుకోవాలి. మీ దగ్గర కేక్ బౌల్ లేకుంటే నార్మల్గా స్టీల్ బౌల్లోనైనా సిల్వర్ బౌల్లోనైనా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కోట్ చేసుకొని పక్కన పెట్టాలి. నెక్స్ట్ కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో 100 గ్రామ్ మైదాన్ని, అందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకేసారి జల్లించాలి. ఇలా జల్లించడం వలన కేక్ అనేది మనకి చాలా బాగా కుదురుతుంది. కేక్ చేయాలంటే ఇలా సింపుల్ టిప్స్ డెఫినెట్గా పాటించాలి. అప్పుడే మీకు కూడా కేక్ చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ని ఇలా సపరేట్ చేసి వైట్ ఎగ్ని ఒక బౌల్లో, ఎల్లో ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకొని మనం వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ముందుగా వైట్ ఎగ్ని హ్యాండ్ మిక్చర్తో 2-3 minutes అలా బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ మిక్చర్ లేకుంటే మిక్సీలో వేసైనా కూడా చేయొచ్చు. ఇలా 2-3 minutes బాగా బీట్ చేయడం వల్ల కేక్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. అలా అయితేనే మనకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పాంజీగా కుదురుతుంది. మిక్సీలో కూడా మీరు స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కేక్ టెక్స్చర్ అనేది ఇలా స్మూత్గా రావాలి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా 2 minutes బీట్ చేశాక షుగర్ని 1 by 1గా 3 times వేసి మనం బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వేసి ఒకసారి అలా బీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ టైం కూడా వేసి ఒకసారి అలా బీట్ చేసుకొని ఫైనలీ మొత్తం వేసి షుగర్ కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ టెక్స్చర్ అనేది స్మూత్గా వస్తుంది. చూడండి, ఇలా స్మూత్గా రావాలి. కేక్ టెక్స్చర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ టిప్స్ని కూడా మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎల్లో ఎగ్స్ని కూడా వేసి 1 minute అలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి వేయకుండా 1 by 1గా వేసి బీట్ చేస్తే మనకి కేక్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా 2 minutes బాగా బీట్ చేసుకున్నాక టోటల్లీ 5 minutesలో మనకి కేక్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా కేక్ టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. మీకు కూడా కేక్ ఫ్లఫీగా రావాలంటే ఈ టిప్స్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్లో ఇసుక పోసి స్టాండ్ వేసి మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 5 minutes హీట్ చేసుకోవాలి. ఈ టిప్స్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ రెడీ అయిన కేక్ బ్యాటర్లో ఇలా 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 30 ml ఆయిల్, 30 ml మిల్క్ వేసి ఒకసారి అలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదాని కూడా 1 by 1గా 3 times వేస్తూ స్లోగా ఫోల్డింగ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా వేయకూడదు. ఒక్కసారిగా వేస్తే పిండి అనేది ఉండలుండలుగా ఉండి మనకి కేక్ అనేది బాగా కుదరదు. కాబట్టి ఇలా 1 by 1గా మనం 3 times వేసి స్లోగా కట్ అండ్ ఫోల్డ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పాచ్ స్పూన్తో కట్ అండ్ ఫోల్డ్లో మిక్స్ చేసుకోవాలి.
ఇది అవైలబుల్ లేకుంటే ఏదైనా విస్కర్ తోటైనా కూడా ఒకే డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఈ టిప్స్ కూడా డెఫినెట్గా పాటించండి. ఇలా మనం పూర్తిగా మిక్స్ చేసుకున్నాక కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా రావాలి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పాంజీగా కుదురుతుంది. కాబట్టి మీకు కూడా కేక్ అనేది ఫ్లఫీగా టేస్టీగా కుదరాలంటే ఇలా సింపుల్ టిప్స్ డెఫినెట్గా ఫాలో అయ్యి చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఒక బౌల్లో టూటీ ఫ్రూటీలను వేసి అందులోనే కొంచెం మైదాను వేసి కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీలను మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్లో వేసి ఒకసారి అలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లో ఈ కేక్ బ్యాటర్ని వేసి మనం కేక్ని బేకింగ్ చేసుకోవాలి. 20 మినిట్స్ అలా కేక్ని బేకింగ్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. కేక్ బౌల్ని ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇలా టూటీ ఫ్రూటీలను మనం కొన్నిగా పైన మొత్తం వేసి కేక్ని మనం బేకింగ్ చేసుకోవాలి. మీరు 2 కలర్స్ అయినా వేయండి. నేను ఇక్కడ ఒకటే కలర్ వేసాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుందని ఇలా వేసా. నెక్స్ట్ ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇసుక హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కేక్ బౌల్ని పెట్టి మూత పెట్టి కేక్ని బేకింగ్ చేయాలి. 20 మినిట్స్ అలా కేక్ని బేకింగ్ చేసుకోవాలి. ముందుగా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి కేక్ని బేకింగ్ చేయాలి. 5 మినిట్స్ ఆఫ్టర్ మంటని స్లో చేసి 15 మినిట్స్ అలా మనం కేక్ని బేకింగ్ చేయాలి. మిడిల్లో ఇలా మనం మూత తీసి కేక్ బేకింగ్ అయిందా లేదా అనేది ఒక టూత్ పిక్ తోటి మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఏం తడిగా రాకుంటే చక్కగా బేకింగ్ అయినట్లే. మీకు కొంచెం తడిగా ఏమైనా అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ అలా బేక్ చేయండి. నాకైతే ఇక్కడ 20 మినిట్స్లో కేక్ అనేది చక్కగా బేక్ అయింది. కాబట్టి మనకు కేక్ అనేది చక్కగా బేకింగ్ అవ్వాలంటే ఇలా ముందుగా ఇసుకని 5 మినిట్స్ కంపల్సరీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ మంటని స్లో చేసి 15 మినిట్స్లో కేక్ని బేకింగ్ చేసుకోవాలి. ఇలా సింపుల్ టిప్స్ పాటించి చేస్తే ఎవరికైనా కూడా కేక్ అనేది చాలా బాగా కుదురుతుంది. చల్లారాక కేక్ అనేది ఇలా లూజ్ అవుతుంది. అప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని ఇలా తీస్తే మనకి కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇలా కేక్ బౌల్ మీద మూత పెట్టి ఉల్టాగా తిప్పి కేక్ బౌల్ని తీస్తే మనకు కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. వావ్, ఫైనల్లీ సూపర్ టూటీ ఫ్రూటీ వెనిలా స్పాంజ్ కేక్ సూపర్గా రెడీ అయిపోయింది. టూటీ ఫ్రూటీలను వేసి చేయడం వలన కేక్ అనేది కలర్ఫుల్గా చాలా బాగా ఉంది. చూడండి, ఇలా కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పాంజీగా టేస్టీగా చాలా బాగా కుదిరింది. మీరు కూడా 31st స్పెషల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్గా ఇలా టూటీ ఫ్రూటీ వెనిలా స్పాంజ్ కేక్ని చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదరాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఫైనల్గా కేక్ని ఇంకా డెకరేట్ చేయాలంటే ఇలా మనం ఫ్రూట్స్ని పెట్టి ఇలా డెకరేట్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. బర్త్డేస్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బేకరీ స్టైల్ కంటే మీరు ఇంట్లోనే ఇలా డిఫరెంట్గా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఎవ్రీవన్.